ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ముత్యాల తలంబ్రాల రచ్చ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకవైపు కేశినేని చిన్ని చిట్ చాట్ తో కౌంటర్ ఇస్తే, మరోవైపు కొలికపూడి వాట్సాప్ స్టేటస్ తో వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ఇదే గ్యాప్ లో వైసీపీ కూడా ఎంట్రీ ఇచ్చి మంటకు ఆజ్యం పోస్తోంది. ఎంపీ చిన్ని ఇవాళ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. తిరువూరులో జరిగిన వ్యక్తిగత గొడవ కాదు, అది కొలికపూడి వర్సెస్ టీడీపీ అని తేల్చేశారు. తలంబ్రాలు లాక్కున్నా తాను భక్తుల కోసం 2 గంటలు కిందే కూర్చున్నా అంటూ తన సంయమనాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా తిరువూరు ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారంటూ అసలు పాయింట్ ను హిట్ చేశారు. తనకు వ్యక్తిగత ప్రతిష్టల కంటే చంద్రబాబు, లోకేష్ కార్యకర్తలే ముఖ్యమని స్పష్టం చేస్తూనే విజయవాడ డెవలప్మెంట్ మ్యాప్ ను బయటపెట్టారు ఆయన. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రూటే సెపరేట్. ప్రోటోకాల్ విషయంలో ఎంపీ దౌర్జన్యం చేస్తున్నారని ఆయన వర్గం రగిలిపోతూ ఉంటే, కొలికపూడి మాత్రం సోషల్ మీడియా వేదికగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మంగళగిరి బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించిన ఫోటోను తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టారు. దీని అర్థం తనకు లోకేష్ అండ ఉందని, ఎంపీ చిన్ని చూసుకో అని చెప్పారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరి ఈ వివాదాన్ని మంగళగిరి వరకు తీసుకువెళ్లారా అన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అదనుగా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కొలికపూడి దళితుడనే కారణంతోనే వేధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి దళిత కార్డును తీశారు. ఇక దేవినేని అవినాష్ అయితే ఒక అడుగు ముందుకు వేసేసి కేశినేని చిన్ని దసరా ఉత్సవాల్లో దోచుకున్నారని, ఇప్పుడు ఒక ఎస్సీ ఎమ్మెల్యేపై రుబాబు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తానికి తిరువూరు నెమలి వేణుగోపాలస్వామి సాక్షిగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు అమరావతిలోని పెద్దల వద్దకు చేరేలా కనిపిస్తోంది. గొప్ప గొప్ప నాయకులు విజయవాడ గురించి, దాని డెవలప్మెంట్ గురించి ఢిల్లీ స్థాయిలో కూడా మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న ఈ యొక్క విజయవాడ పార్లమెంట్కి కేశినేని చిన్ని లాంటి ఒక పార్లమెంట్ సభ్యులు దొరకటం మా కర్మ అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నా. ఎంపీ అయిన తర్వాత నుంచి ఈ యొక్క పార్లమెంట్లో ఇసుక కానివ్వండి, మట్టి కానివ్వండి, భూదందాలు కానివ్వండి, దేవాదాయ భూములు కబ్జా చేస్తాం కానివ్వండి, వసూలు కానివ్వండి, పంచాయతీలు చేస్తాం కానివ్వండి, చివరికి ఒక వీధి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో కూడా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఒక దళితుల శాసనసభ్యులను చూడకుండా ఏ రకంగా చేస్తున్నారో చూస్తున్నాం. బడుగు బలహీన వర్గాలంటే వాళ్ళకు చాలా చిన్న చూపు. ఈ రోజుకి ఈ దాడి చేసిన వాళ్ళు వీళ్ళున్నారు అంటుండేది పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కంప్లైంట్ ఇచ్చారు జోగి రమేష్ గారు. ఒక్కరినన్నా అరెస్ట్ చేసి చర్యలు తీసుకున్నారా? 7 నుంచి 8 గంటల వరకు రాంబాబు ఇంట్లో దాడి చేశారు. దానిపైన ఏమన్నా కేసులు ఫైల్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్టు అది లేదు. హింసను ప్రోత్సహించడం చాలా దారుణము. ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి వీళ్ళు ప్రజాస్వామ్యపరంగా కాకుండా దౌర్జన్యపరంగా పాలన కొనసాగించాల్సిన ఆలోచన చేస్తున్నారు. ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఇది మీరు విష వృక్షాలను ఆడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య అవహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. మీకు తగినటువంటి చర్యలు వస్తాయి. హేళన చేస్తూ